రైతు భరోసా కాంగ్రెస్ పార్టీ రైతులకి అధికారంలోకి వస్తే మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రైతులకు 15,000 ఇస్తామన్నారు. రైతు భరోసా కింద సంవత్సరానికి పెట్టుబడి సాయం కింద 15,000 ఇస్తామన్నారు. అయితే ఆ రోజు ఏమన్నారంటే అంతకు ముందున్న పథకమే, ఇదేం కొత్త పథకం కాదు. అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు 10,000 ఇస్తుర్రు, ముష్టి 10,000 ఇస్తారు, మేము అధికారంలోకి వస్తే 15,000 ఇస్తాము అన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతకుముందు రైతుకే ఇచ్చేది, కౌలు చేస్తున్న వాళ్ళకి ఇయ్యలే. వాళ్ళు కౌలు చేస్తున్న వాళ్ళకి ఇయ్యలే కానీ మేము కౌలు చేస్తున్న వాళ్ళకి కూడా ఇస్తాము అన్నారు. మొత్తం అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులందరికీ ఇక ఏమో జరుగుతుంది, మొత్తం ఇందిరమ్మ రాజ్యం, రైతు రాజ్యం వస్తుంది, మేము చాలా చేస్తాం, చాలా చేస్తాం అన్నారు. సరే 18 నెలలు అయింది. సరే ఇప్పటికన్నా స్టార్ట్ చేసిర్రు. ఇప్పుడు లాస్ట్ టైము సంవత్సరం మొత్తం ఎగ్గొట్టిరు, అంటే 2 పంటలకు ఎగ్గొట్టిరు. సంవత్సరం అయిపోయాక నెక్స్ట్ ఇయర్ అంటే 3వ పంటకు స్టార్ట్ చేసిర్రు. స్టార్ట్ చేసి కొంతమందికి వేసిర్రు, కొంతమందికి వేయలేదు. అది ఎంతమందికి వేసిర్రు ఎంతమందికి వేయలేదు ఇప్పటిదాకా గవర్నమెంట్ చెప్పని కూడా చెప్పలేదు. అయితే ఇప్పుడు మొన్న సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని స్టార్ట్ చేసి రైతులతో మీటింగ్ పెట్టి 9 రోజులల్లా మొత్తం రైతులకు వేస్తాము మేము అని చెప్పారు. సరే దాంట్లో కూడా కొన్ని అనుమానాలు ఏంది అంటే రైతులకు వేస్తాము మొత్తం మందికి అన్నారు. గతంలోనేమో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఏమన్నారు, మొత్తం రియల్ ఎస్టేట్ భూములకు ఇచ్చిర్రు, వెంచర్లకు ఇచ్చిర్రు, రాళ్ళకి ఇచ్చిర్రు, రప్పలకు ఇచ్చిర్రు, మేము ఇట్లాంటి ఏమి ఇయ్యము అన్నారు. కానీ ఇప్పుడేమో రైతులందరికీ ఇస్తాము అంటున్నారు. సరే ఎంతమంది రైతులకు ఇస్తారు, ఎన్ని ఎకరాలకు ఇస్తారు అనేది లెక్కలేదు. గవర్నమెంట్ ఏంది అంటే ఇవాళ వరకు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చినాము అని చెప్తున్నారు. మరి 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిరా ఇయ్యలేదా, అందరికీ పడ్డాయా లేదా అనేది ప్రభుత్వమే ఒకటి చెప్పాలి. అయితే ఇక్కడనే రైతులకు ఏం అనుమానం వస్తుందంటే ఈ రైతు భరోసా ఇస్తుర్రు కదా, ఇప్పుడు 15,000 ఇస్తామన్నారు రైతులకి, కౌలు రైతులకి. మళ్ళీ కౌలు రైతుల ముచ్చట ఏందో కూడా ఇప్పటిదాకా చెప్పలే. ఇప్పుడు పడుతున్నాయి, నాకు తెలిసి రైతులకే పడుతున్నట్టున్నాయి కౌలు రైతుల ముచ్చట ఏందో. ఎందుకంటే గతంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు కదా, ఇప్పుడు ఎట్లా కౌలు రైతుని ఎట్లా ఐడెంటిఫై చేయాలనో అర్థమైతలేదు, చాలా ఇబ్బంది వచ్చింది గవర్నమెంట్కు. ఎందుకంటే మీరే డిసైడ్ చేసి చెప్పుర్రి అన్న లెక్క మాట్లాడిరు. ఇప్పుడు రైతులకు ఇస్తేనేమో కౌలు రైతుకు కోపం వస్తుంది, కౌలు రైతుకి ఇస్తేనేమో అసలు రైతుకు కోపం వస్తుంది. ఇది ఎట్లా డిసైడ్ చేసుకోవాలనో అర్థమైతలేదు అని అన్నారు. మరి ఇప్పుడు కూడా నాకు తెలిసి మామూలుగా రైతులకే ఇస్తారు, కౌలు రైతులకు ఇస్తలేరు అనుకుంటాను నేను. ఒకవేళ కౌలు రైతులకు కూడా ఇస్తే చెప్పుర్రి మీరు. అట్లా ఇప్పుడు స్టార్ట్ చేసి మేము వేస్తున్నాం డబ్బులు మొత్తం 9 రోజులల్లా అందరికీ వేస్తాము అని చెప్పారు. ఇప్పుడు వేస్తారు. అయితే ఇక్కడనే తెలంగాణలో ఉన్న రైతులకి అనుమానం వస్తుందట. అదేంటంటే నిజంగానే వీళ్ళు నాట్ల కోసమే ఇస్తారా లేకపోతే ఓట్ల కోసం ఇస్తారా అని. ఎందుకంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు పోతామంటుంది కదా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు సంవత్సరమే వెయ్యలే. ఇప్పుడు అధికారంలోకి రాగానే చేస్తాము అన్నారు, అధికారంలోకి రాగానే చెయ్యలే. ఇప్పుడు చాలా చోట్ల ఊర్లలోకి పోతే ఓట్ల కోసం ఓటు అయ్యిర్రి మాకు అని పోతే జనం ఎట్లా తిరగబడతారు అనేది వాళ్ళకి అర్థమైంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో ఉండేందుకే ఉండలేరు. మనం గతంలో కూడా చెప్పుకున్నాం చాలాసార్లు. నియోజకవర్గంలోకి పోవాలి అంటే అక్కడ స్టే చేయాలి అంటే భయపడుతున్నారు, పొద్దున్న దాకా పోయి మళ్ళీ రాత్రికి రిటర్న్ వచ్చేస్తున్నారు, చూసినాం మనం చాలాసార్లు. వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారట, ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాలలో ఉండుర్రి, అసలు హైదరాబాద్కి రావద్దు, కాన్స్టిట్యున్సీలలో ఉండలేరు అని. కానీ ఆడుంటే అడుగుతారు కదా, ఇప్పుడు 6 గ్యారంటీలు అడుగుతారా, 420 హామీలు అడుగుతారా. రైతులైతే ఇక వచ్చి ఇంటి ముందు కూర్చునేటట్టున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇస్తామన్న చాలా హామీలు ఇయ్యలే. వడ్లకు బోనస్ ఇస్తామన్నారు, కౌలు రైతులు అంటారు, ఈ రైతులు అంటారు, రుణమాఫీ అంటారు, ఇంకా 100 చెప్తిరి అధికారంలోకి రావడానికి. సో ఇప్పుడు ఇది నిజంగా వీళ్ళు ఇస్తుర్రా, అసలు ఏంది ఓట్ల కోసం ఇస్తారేమో ఇప్పుడు అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు ఇయ్యలే కదా, వాళ్ళు సంవత్సరం నుంచి ఇయ్యలే. సరే సంవత్సరం తర్వాత నెక్స్ట్ ఇయర్ వచ్చిన పంట అప్పుడు కూడా ఇయ్యలే, ఏదో మమ అనిపించిరు, ఇచ్చినామా అంటే ఇచ్చినాము అన్న లెక్క, ఎంతమందికి ఇచ్చిరు లెక్క లేదు, పత్రం లేదు, మమ అనిపించిరు. ఇప్పుడేమో లోకల్ బాడీ ఎన్నికలు పెడతామంటారు కదా, లోకల్ బాడీ ఎన్నికల కోసమే ఇప్పుడు ఈ కొత్తది పట్టుకొని వచ్చిర్రా అనే అనుమానం ఇప్పుడు తెలంగాణ సమాజంకు ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు పెడతాం, మేము స్థానిక సంస్థల ఎన్నికలు పెడతాం. ఎందుకంటే వాళ్ళ మంత్రులే మాట్లాడుతున్నారు చాలా సందర్భాలలో. సరే వాళ్ళ దాంట్లో వాళ్ళకు కూడా గొడవలు కూడా అయినట్టున్నాయి. వాళ్ళ పీసీసీ ప్రెసిడెంటే అసలు ఎట్లా మాట్లాడతారు మీరు మంత్రులు, కొంతమంది వాళ్ళకి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు అని కూడా విన్నాం మనం 2-3 రోజుల కిందట వార్తలు. సరే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలకు పోతాం అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు ఎన్నికల కోసం వేస్తున్నారా అనే అనుమానం రైతులకు వస్తుంది. ఎందుకంటే
వాళ్ళు ఆలోచించుకుంటారు కదా అన్నీ, ఎందుకు జరుగుతుంది, ఎన్నికల ముందే ఎందుకు జరుగుతున్నది అనేది ఖచ్చితంగా ఆలోచించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఎంత ఇబ్బంది పడ్డారు అనేది వాళ్ళకి తెలుసు. పెట్టుబడి సాయం కింద ఇవ్వాల్సింది రైతు భరోసా అనేది కావచ్చు, వీళ్ళు పెట్టిన అంతకుముందు రైతు బంధు కావచ్చు, వీళ్ళు ఇప్పుడు పెట్టిన రైతు భరోసా కావచ్చు, అది పెట్టుబడి సాయం కింద. ఇప్పుడు నాట్లు వేసేటప్పుడు నాట్లు వేయడానికి పనికొస్తుంది, మందుకో దానికో దీనికో నారుకి వీటికి పనికొస్తాయని రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చేది. ఇది 2 టర్మ్లు వాళ్ళకి ఆ పెట్టుబడి సాయం రాలే. సరే రైతులు సప్పో చేసుకొని పంట పండించుకుంటే పండిన తర్వాత ఎట్లాంటి పరిస్థితి ఉందో కూడా చూసినాం మనం. అసలు కొనక మొత్తం ధాన్యం అంతా తడిసిపోయి కొట్టుకుపోయి మార్కెట్ యార్డ్లలో ఎట్లాంటి పరిస్థితి ఉందో కూడా చూసిర్రు. రైతులందరూ సఫర్ అయ్యారు, ఎక్కువ సఫర్ అయింది రైతులే. ఇవాళ లోకల్ బాడీ ఎన్నికలు అనగానే రైతు భరోసా వేస్తా అంటున్నాడు అనేది ఖచ్చితంగా ఆలోచించుకుంటారు. తెలంగాణ సమాజంకి, తెలంగాణలో ఉన్న రైతులు అంత ఆలోచించుకునేటోళ్ళు ఏం కాదు, ఖచ్చితంగా ఆలోచిస్తారు ఎందుకు పడుతుంది అని. ఇప్పుడు దీంట్లోనే కాంగ్రెస్ పార్టీలో కూడా కొంత చర్చ జరుగుతుందట. ఇప్పుడు రైతు భరోసా అయితే వేస్తున్నాం కానీ మనకు ఓట్ల భరోసా దక్కుతుందా, అసలు ఓట్లు వేస్తారా, రైతు భరోసా అని వేస్తున్నాం ఎందుకంటే ఓట్ల కోసమే వేస్తున్నాం ఇప్పుడు మనం, కానీ మరి ఓట్ల భరోసా దొరుకుతుందా మనకి, వేస్తారా నిజంగా మనకు అనే చర్చ కూడా ఇంకొక దిక్కు కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందట. ఇప్పుడు ఎందుకోసమని ఇది జరుగుతుంది, ఎందుకు వేస్తున్నారు రైతు భరోసా అనేది జనం అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు. సరే పడేటోళ్ళకి అందరికీ పడుతుందా, కౌలు రైతులకి పడతలేదు, రైతులకు అందరికీ పడ్డదా, కౌలు రైతులకు పడలేదా, ఇదొక చర్చ. మళ్ళీ ఈ చర్చ కూడా జరుగుతుంది. అసలు ఎందుకు వేస్తా అంటుంది ఇప్పుడు ఎన్నికల ముందు అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా చర్చించుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు.